Hi, hello. Welcome to Rowdy Rohini. సో ఈ రోజు ఈ వ్లాగ్ అంతా కూడా మా అక్క బర్త్డే అనమాట. సో బర్త్డేకి హైదరాబాద్ వచ్చింది. మా అక్క అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా 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 ఇష్టం. నేను నాకు ఇష్టం అని చెప్పేదానికంటే మా అక్కకి నేనంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్న దగ్గర అంటే కొంచెం ఫైట్స్ ఎట్లా అయినాయి. ఇట్లా ఆబ్వియస్గా ఏ సిస్టర్స్కైనా కూడా బాండింగ్ ఎలా ఉంటుందంటే అక్క కొంచెం పద్ధతిగా ఉండడం, చెల్లి కొంచెం అల్లరి చేస్తూ ఉండడం ఇట్లా ఉండేది. సో మా ఇంట్లో మేము కూడా అంతే. అది చాలా బాగా చదువుకుంటూ చాలా కామ్గా దాని పని చేసుకుంటూ టీచర్స్ దగ్గర మంచి పేరు. అండ్ మనకంటే తెలుసు కదా, ఇప్పుడు నల్లరే చిన్నప్పుడు ఉండేది. మొత్తం టీచర్స్ అందరూ ఇరగా బాధేవాళ్ళు అనమాట. చదువు చదువు చదువు, మీ అక్కను చూసి నేర్చుకో అని చెప్పేసి. సో ఈ బర్త్డే కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి నాకుండే కొంచెం అందరినీ పిలిచి బాగా సెలబ్రేట్ చేయాలి దాని బర్త్డే అని చెప్పి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది నాకు ఎప్పుడు ఏదో చేయడం తప్ప నేను ఎక్కువ ఏం చేయలేదు. కొంచెం పెద్దయ్యాక ఏదో చేయడం స్టార్ట్ చేసా. కానీ స్కూల్లో మా అమ్మ వారం వారం మంచిగా ఏ ఫుడ్ ఐటమ్స్ లేకపోతే ఏదో ఒకటి, ఇద్దరికి ఏంటంటే కొంచెం తేడా వచ్చినా కొట్టుకుని చచ్చేవాళ్ళం మేము. నేనైతే ఇంకా ఎక్కువ అల్లరి చేసేదాన్ని. సో అన్నీ ఏం చేస్తుందంటే వేయింగ్ మిషన్లో దీనికి ఎక్కువ పెట్టానా అని లేకుండా ఇద్దరికి సమానంగా తూచి ఒక ప్యాకింగ్లో ఇలా ప్యాకింగ్ చేసి ఇద్దరికి ఈక్వల్గా అన్నీ తీసుకొచ్చేది. నేను చిరుతిండ్లు బాగా తింటా, చాలా ఎక్కువ తినేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గించాను. కానీ అలా చూడకండి, నిజంగా తగ్గించాను. రెసిడెన్షియల్ స్కూల్ అనమాట మేము. సో పేరెంట్స్కి వీక్లీ మాత్రమే పర్మిషన్ ఉండేది. సో వీక్లీ వచ్చినప్పుడల్లా ఒక 2 బ్యాగులు తెచ్చేది అనమాట. ఇందులో నాకు, ఇందులో మా అక్కకి అట్లాగా. అండ్ ఈ వీక్లీ చికెన్ తినడం ఇట్లాంటివన్నీ ఎలా చేసేవారు. నార్మల్ డేస్లో మాకు అంత ఎక్కువ ఉండదు. సో నేను అన్నీ మా అమ్మ తీసుకొచ్చినవన్నీ సండే తీసుకొచ్చింది అనుకోండి, ట్యూస్డే వెడ్నెస్డే కల్లా మొత్తం అయిపోయి. అసలు నా మాకు పెట్టెలు ఉండేవి. మా హాస్టల్లో ఉండే పిల్లలందరికీ కూడా ఒక ట్రంక్ బాక్స్ లాగా ఇచ్చారనమాట. ఆ బాక్సెస్లో మేము ఏం కావాలని దాచుకోవాలి, ఏదైనా ఉంటే ఎక్స్ట్రా బ్యాగ్స్ ఏమి పెట్టుకోవాలన్నమాట. సో పెట్టి మొత్తం నేను ఇలా తిండి వస్తువులు ఇలా సర్దుకొని మొత్తం ఖాళీ అయిపోయేది. అస్సలు ఏం మిగిల్చుకొని తినేసి మా అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నీ దగ్గరుండి నాకు పెట్టవా. చిన్నప్పుడు ఇలాగే ఉండి దాని ముందుకెళ్ళి ఏదో మొహం వేసుకొని ఇలా కూర్చొని, అక్క అమ్మ తెచ్చింది కదా అవ్వా ఇట్లా కూర్చునేదాన్ని. అమ్మది నీకు తెచ్చినవన్నీ తినేసి నన్ను అడుగుతావు ఏంటని చెప్పి ఫస్ట్లో తిట్టినా కూడా కొంచెం ప్రేమగా మళ్ళీ పిలిచి, సరే 2 ఇస్తున్నాను ఇవే తిను అట్లా అడిగేదన్నమాట. టీచర్స్ అయితే, మీ చెల్లికి చెప్పమ్మా ఎందుకు అంత అల్లరి చేస్తుంది, నేను టీచర్స్ కూర్చుంటుంటే కుర్చీలు లాగేయడం, లేకపోతే అలా చిన్నప్పుడు స్కూల్లో అందరికీ అలవాటే కదా, అలా వెళ్తుంటే వాళ్ళు ఇమిటేట్ చేయడం ఇట్లానే చేసేదాన్ని. అవన్నీ కొంచెం అవి తగ్గించుకుంటే 10th పాస్ అవుతావు. నేను బాగా చదువుతున్నాను అంటే ఫిఫ్త్లో బాగా చదివేదాన్ని. బాగా చదువుతున్నానని చెప్పి మా అక్కతో పాటు 6thలో వేసేసారు. సో ఒక క్లాస్ జంప్ చేశా. సో సేమ్ క్లాస్ అయిపోయి ఇద్దరం. బీటెక్ వరకు కూడా మేమిద్దరం సేమ్ క్లాసు, అన్నీ కలిసే, అన్ని కాలేజీలు జాయిన్ అవ్వడం ఇవన్నీ కూడా కలిసే చేసాం అనమాట. సో చెప్పమ్మా అంటే సిగ్గులేదా నీకు, ఇట్లా అని తిట్టినా కూడా లోపల ప్రేమ అనేది ఉంటుంది కదా, చాలా బాగా చూసుకునేది. కాలేజ్ టైంలో అయితే మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే హాస్టల్లో ఉండేవాళ్ళం మేము. బీటెక్ వరకు హాస్టలే. ప్రతి రూపాయి కూడా దానికి ఇచ్చినవి కూడా సర్లే నాకేం అవసరం ఉండదు, నువ్వు కొనుక్కో, నీకు ఏమైనా కావాలంటే కొనుక్కో అని చెప్పి నాకే ఇచ్చేసేది. సో స్వీట్ కదా. మా అమ్మ తర్వాత నన్ను అమ్మలా చూసుకుంది మా అక్క. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. ఆబ్వియస్గా నేను ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉన్న అమ్మాయిని అనమాట. నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, మా ఫ్యామిలీ అంతా కూడా. సో పెద్ద అయిన తర్వాత దాని జాబ్ అది చూసుకుంటుంది. ఏదైనా కావాలన్నా కూడా ఎవరికైనా లేదు అనుకోండి ఇచ్చే మనస్తత్వం మా అక్కది. నేనే కొంచెం దాన ధర్మాలు చేస్తానంటే మా అక్క అయితే దానా ధర్మాలను ఇట్లా ఓపెన్గా ఇట్లా పర్లేదు తీసుకొని వెళ్ళి, పర్లేదు చూసుకొని వెళ్ళి, ఇంత హెల్పింగ్ నేచర్ ఉండి ఇంత బాగా మనసు మంచిది అనమాట మా అక్కది. నాకంటే కూడా చాలా మంచిది, చాలా బాగుంటుంది. సో ఈ వీడియోలో మా అక్క ఒక బర్త్డే డ్రెస్ ఎవ్రీథింగ్ అన్నీ నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. చూద్దాం ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంటని చెప్పి వీడియో మొత్తం చూడండి. నాకైతే చాలా బాగా చేయాలని చెప్పి ఒక రిసార్ట్ బుక్ చేశాను.
అండ్ ఇంట్లో నైట్ టైం 12 o'clock కేక్ కట్ చేసిన తర్వాత 28th ఫుల్ డే సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి నేను మళ్ళీ వీడియో బ్లాగ్లో మొత్తం చేస్తాను. సో ఈరోజు మా అక్క బర్త్డే ఎలా స్టార్ట్ అవుతుందో లెట్స్ సీ. సో ఐ వాంట్ టు సెలబ్రేట్ మై సిస్టర్స్ బర్త్డే ఇన్ మై రూమ్. సో అందుకనే అది లోపల పడుకుని పాపం ఎప్పుడు ఏ బర్త్డేకి వచ్చినా కూడా దానికి కొంచెం ఫీవర్ లాగా లేకపోతే కడుపు నొప్పి లాగా ఇట్లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ లైటింగ్ బెలూన్స్ తీసుకున్నా ఒక్కొక్కటి బ్లో చేస్తున్నాను నేనే. ఈ బెలూన్స్ మాత్రం బాగున్నాయి. జస్ట్ లోపల ఒక బ్లాక్ కలర్ స్ట్రిప్ లా ఉంటది, అది జస్ట్ ఇట్లా బయటికి లాగితే లోపల ఈ లైటింగ్ వస్తుంది. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి బెలూన్స్ అన్ని బ్లో చేస్తున్నాం. ఈరోజు మేము అనుకోకుండా మ్యాచింగ్ డ్రెస్లు వేస్తాం మా తమ్ముడు నేను. వాడికి ఒక బెలూన్ కూడా వద్దు రాదు, ఇవన్నీ నేనే ఉంది. ఎక్కువ కొనలేదు మేము డెకరేషన్స్ కి, బికాజ్ మాకు అంత బాగా ఏం రాదు. అందుకని లైట్ గా ఏవైతే కావాలో మాకు బెలూన్స్, సమ్ కేక్ అవన్నీ నేనే కొనుక్కున్నా. మా దగ్గర గొట్టం లేక ఒక స్లైడ్ ఉంటుంది కదా, హెయిర్ కున్న స్లైడ్, దాంతో ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకొని అప్పుడు ఈ స్ట్రాబెరీ ఊతున్నాం అనమాట. ఇది జ్యూస్ స్ట్రా. ఓకే, ఇట్స్ డన్. ఇట్స్ స్టార్ట్. ఓ మై గాడ్, ఇట్స్ ఈజీ. ఇట్లాంటి తెలివి తక్కువ లేకపోతే కొంచెం పరిపించే తెలివి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందులో మన మంచిగా కాదు. ఫస్ట్ టైం మా అన్న కొడుకు వాళ్ళ పేరెంట్స్ అంటే మా అన్న వదిన లేకుండా, అది కూడా వాళ్ళ నానమ్మ బాగా అలవాటు, వాళ్ళ నానమ్మ లేకుండా హైదరాబాద్ ఒక్కడే వచ్చాడు. వాడిని కూడా చూపిస్తా. ఇంకా పడుకోలేదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎంత 11 అయిందా? 11 అయింది. ఇంకొక 1 hour లో బర్త్డే సెలబ్రేషన్స్. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? అబ్బో, ఈ డెకరేషన్ బిజినెస్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా కష్టం. మనం ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హలో మాస్టర్. అబ్బాయి హాయ్ చెప్పు. హాయ్. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఫ్లయింగ్ కిస్. బాగున్నాయమ్మా. వీడు పేరెంట్స్ లేకుండా, వాళ్ళ నానమ్మ లేకుండా హైదరాబాద్ వచ్చాడు. వైజాగ్ నుంచి అస్సలు వాళ్ళని అడగట్లేదు. వాళ్ళు వీడియో కాల్ చేస్తే అసలు మాట్లాడట్లేదు. ఇంకో మేము ఎంత ఏమంటారు క్రియేటివ్ గా ఆలోచిస్తున్నామంటే యూజింగ్ కర్టెన్స్. ఎట్లా వేయాలి? అరే వద్దులేరా, బడ్షీట్ కోటైన్స్ కంఫర్ట్ వైట్ కదా. గుద్దుతా చూడు. పెడతారు కదా, ఎట్లా వద్దాం అక్క. నువ్వు తెలుగులో పైకి అది ఎలాగో తెలుసా? తెలిస్తే ఏం లేదురా. ఈ తాడుందిగా, ఈ తాడు నుంచి ఇటు కట్టేస్తా.
లేకపోతే ఆ వింగ్ మీద ఇది ఇట్లా వేసేసేయి, ఇట్లా వేసేసేయి, ఇది ఇట్లా దీని మీద ఇది ఇట్లా ఇట్లా వేసేసి చేసుకో. అందరూ కూడా చెప్తా, ఇది దాని మీద చెప్తా. తెచ్చాను జస్ట్ ఇది జస్ట్ అంతే అంతే అంతే. ఓకేనా? ఇప్పుడు దానికి మూడు పెట్టేసి దేనికి ఫస్ట్ దీనికి పిన్ పెట్టేసి దానికి దీనికి పిన్ పెట్టేసి ఈ రెండు కమాండ్ చేసి పిన్ పెట్టేసి. అయితే నువ్వు మడతలు పెట్టకూడదు అప్పుడు. ఇలాంటి అవుతుంది ఏమో. తర్వాత దులపండ్రా, దులపడం దులిపి వేయాలి. తర్వాత దులిపితే ఇంకేమవుతుంది, అంత దానికి అంటుకుంటుంది. ఏంట్రా నాకేదో ఒక ఫ్యాన్ అయినా చెమట్లు ఎక్కేస్తున్నాయి. అట్నుంచి ఇటు పైన ఇలా పెడదావా వెనక్కి? అప్పుడు పట్టు. అటుపక్క వెళ్ళండి, కొంచెం కంఫర్టబుల్ అవ్వడం వల్ల చేయదగిన పోతుంది. అక్కడ పోతుంది అక్క, అది రేపు కూడా బాగా చేసుకుని అయిపోతుంది కదా. ఎందుకు రేపు డెకోర్ అన్ని మాట్లాడేసి బడ్జెట్ లేదు రేపు నాకు ఇవ్వడానికి. ఓకే, దిస్ ఈజ్ వాట్ మీద పడాలి. బేసిక్ అంతే, బేసిక్ డెకోర్ ఇది. సో రెండింటిని లాస్ట్ వరకు తెలియదు అదేంటి. తెలీదా? అర్థమైపోద్ది మీకు. ఈవెంట్ చేస్తారు కట్టలేదు ఉయ్యాలు కట్టినట్టు వాడు రాగానే దీని మీద పడుకోవాలంటారు. ఇది ఇటు వస్తుంది, మధ్యలో కార్నర్ పెట్టి పెట్టినా అంతే. షూరా? ఇవి తాడి గట్టి స్టార్స్ ఉన్నాయి కదా, ఇట్లా వదలొచ్చు మధ్యలో. గైస్ మీరు అసలు జడుచుకోకండి, ఇది ఏదో ఉయ్యాల్లో ఉంది. మా పిన్ని తీసేవా తర్వాత పెడదాం, అప్పుడే ఏదో తేడా ఉంది. లేదా బాగుంది అక్కడ, బాగానే ఉంది నాకు ఇది. పెన్ను తీసేస్తే నీకు ఏం అర్థం కాదు. ఏంటి అట్లా గీసి ఇట్లా గీసి అనుకుంటున్నారు. ఫ్యాన్ ఇంకొంచెం బ్యాక్ ఉంటే చెప్పానా, సెంటర్ ఉంటే బాగుంది. అన్న వదిలన్నా, అన్న రాజు అన్న సునంద ఇల్లు పందులో పడుతున్నారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు. నాకు వస్తుంది పడుతుంది నిద్రలో లేచిన వాళ్ళకి ఆ ప్లీజ్ గొంతు పెట్టే హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే చెప్పు అత్తకి, హ్యాపీ బర్త్డే చెప్పు. ఓయ్ హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హే రాజు కదా, హాయ్ రాజు. హ్యాపీ బర్త్డే డాడీ వేసి Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy
అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ నేను కొన్ని వీడియోస్ చూసి ఇలాంటివి ఇలా ముఖం మీద పేలుతాయండి. ఇక్కడే ఉంది పేర్లే పడలేదు అది చెర్రీ ఎందుకు తినేసాను. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే హ్యాపీ 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 Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అక్క ఆ కర్టెన్స్ తీసి ఇట్లా ఫ్యాన్ కి అటు ఇటు వేలాడదీసి సో చూడండి మరి క్రియేటివిటీ ఇంట్లో ఎవరైనా ఇలా థాట్స్ ఉంటే చేసుకోండి. సో ఈ దీపావళి లైట్లన్నీ దీనికి ఇలా వాడాము. సో లైట్ స్టార్ పడిపోయింది చెప్తుందండి. అయ్యా ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ లైట్లు కూడా దీపావళి లైట్లో ఇట్లా బెడ్షీట్ వైట్ కలర్ మొత్తం వేసి పిల్లోస్ కి ఈ కర్టెన్స్ ఇలా కుట్టామనమాట వెనకాల. సో ఇక్కడ నుంచి ఈ డోర్ కట్టాను. హ్యాపీ ఉంది ఇక్కడ బర్త్డే. ఇగో బీడీ బీడీ అంటే బర్త్డేనే. అండ్ ఇక్కడ ఇది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ తగిలిచ్చి దీనికి కట్టాం అనమాట. క్రియేటివిటీ మన మామూలుగా ఉండదు. సో ఇవన్నీ చూసారా బెలూన్స్ అన్ని మంచిగా వెనకాల సగం కట్టాను, సగం బెడ్షీట్, సగం వైట్ బెడ్షీట్. ఇవన్నీ పెంట పెంట. అక్క హ్యాపీ బర్త్డే, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. చాలా బాగున్నా తెలుసా. పాపం అనుకి ఫీవర్ ఈ రోజు అసలు బాగా డిస్టర్బ్ చేసాం. మంచి బ్లాస్ట్ హ్యాపీగా ఉంది చాలా. బిగ్ బ్యాంగ్ బ్లాస్ట్ బర్త్డే. రేపు నువ్వు రావట్లేగా? రేపు నేను రావట్లేదు, అందుకే ఇది వచ్చావా? మీ అడిగి నిద్రలేదు. హలో రాజు సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఏంట్రా ఏదో బిజినెస్ చేసినట్టు చేస్తున్నా? కాదు మైసూర్ పాక్ ఉంది, జంతికలు ఉన్నాయి. కావాలా? ఏం చేస్తున్నావే? ప్రతి పార్టీలోని తాగలేని వాళ్ళు ఇలాగే చేస్తారు. Yes, yes.
మొత్తం గోల్డ్ వేసుకో, రింగులు పెట్టుకో, ఇవి పెట్టుకోవచ్చమ్మా. చైన్ మీ డాడీది, ఇది నువ్వు ఎన్ని పెట్టుకో. ఇవన్నీ పెట్టుకుని నన్ను ఏమనుకుంటారు తెలుసా? నీకు నచ్చినవి పెట్టుకోమ్మా. కాదమ్మా, పెట్టుకున్నా ఉండదు అలా ఎందుకు. ఈయన ఇక్కడే కాదు, ఊర్లో పండగకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా బంగారం వేసుకో, అది వేసుకో, ఇది వేసుకొని. మా అమ్మే కాదు, నాకు తెలిసి చాలా మంది అమ్మలు ఏంటంటే, మీరందరూ చెప్పండి ఎప్పుడైనా పిల్లలు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి గోల్డ్ వేసుకోవాలి, అందంగా ఉండాలని ఉంటుంది. అందంగా ఉంటే చాలు మాకు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు పెట్టుకో మిగతా